ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాది వందనాలు. 130వ కీర్తనలో శామ్ 130 అద్భుతమైనటువంటి లేఖన భాగాలు. ప్రతి మాట మనకి సంతోషాన్ని. ఈ ఉదయకాలము ఈ యొక్క కీర్తన భాగంలో యెహోవా యొద్ద మనకు ఆయన యొద్ద మనము వెతకగలిగితే యెహోవా యొద్ద మనకు దొరుకుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి క్షమాపణ యెహోవా యొద్ద దొరుకుచున్నది. యెహోవా యొద్ద మనకి క్షమాపణ. వీ కెన్ గెట్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్. సెకండ్ థింగ్, యెహోవా యొద్ద మనకి విమోచన దొరుకుతూ ఉన్నది. వీ కెన్ గెట్ సెకండ్ థింగ్, రిడెంప్షన్. క్షమాపణ, విమోచన. మూడవదిగా యెహోవా యొద్ద మనకి కృప దొరుకుతూ ఉన్నది. వీ కెన్ గెట్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఈ యొక్క అద్భుతమైనటువంటి విమోచన, ఈ అద్భుతమైనటువంటి క్షమాపణ, కృప కేవలము నా యేసయ్య దగ్గర మాత్రమే మీకు మనందరికీ కలిగి ఉన్నాం. వెతుకుడి, అది మీకు దొరుకును. తట్టుడి, తీయబడును. మనం దేవుని యొద్ద మనం వెతికితే ఈ విమోచన, ఈ క్షమాపణ, ఈ కృప ప్రపంచంలో లేనివి, ఈ శ్రేష్టమైనటువంటివి ప్రభువు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజంగా ఇంత అద్భుతమైనటువంటి మరి క్షమాపణ ఈ లోకంలో క్షమించటానికి అవకాశం లేదు. కానీ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీ జీవితాంతము కూడా నిన్ను క్షమించే ఎన్నో అవకాశాలు, నీ జీవితాంతము నిన్ను విమోచించే గొప్ప విమోచకుని యొక్క అవకాశము, నీకు కృపతో నింపే అవకాశము. కనుక 130 కీర్తనలో మనకి ఇవి యెహోవా యొద్ద మాత్రమే, ప్రభు యొద్ద మాత్రమే దొరుకుచున్నవి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.